హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఒక వ్యక్తి మనకి పేరు తెలియదండి, కామెంట్స్ పెట్టారనమాట. ఒక ప్లాన్ అడిగితే 1,00,000 కంటే ఎక్కువగా అడిగారు, టూ మచ్గా అడుగుతున్నారండి. అసలు ఆయన మూర్తి కొండెపూడి, అసలు ఎవరు నాయన, నువ్వు ఏ ప్లాన్ గురించి మా దగ్గరికి వచ్చావు, ఏ సర్వీసెస్ పొందడానికి మేము మిమ్మల్ని ₹1,00,000 అడిగాము. అడుగుతాం, ₹1,00,000 డిజైన్ ఖచ్చితంగా అడుగుతాం. హైదరాబాద్లో 20,000 ఎస్ఎఫ్టీ డిజైన్ అండి. మన ఇల్లు కట్టుకునే 1000-1500 కాదు, 20,000 పైన ఎస్ఎఫ్టీ పనిని డిజైన్ అవ్వడానికి ₹1,00,000 మేము తీసుకున్నాం. అక్కడ మార్కింగ్స్ వేయడానికి సంవత్సరం నుంచి కష్టపడుతున్నాము. ఒక 20 సార్లు ఇప్పుడు దాకా హైదరాబాద్ వెళ్ళొచ్చుంటాము. వెళ్ళి రావడానికి అక్కడ 4 రోజులు ఆ హోటల్ రూమ్ తీసుకోవడానికి 25,000 ఖర్చు అవుతున్నాయి ఎవ్రీ ట్రావెల్. ఇప్పటి వరకు మేము వెళ్ళి వచ్చిన దానికి కనీసం 4 లక్షలు మాకు ట్రావెల్కి, రూమ్ రెంట్స్కి ఖర్చు ఉంటుంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ విలువ ఎంతో తెలుసా నాయన? 9 lakhs. ఇంకొక 6 నెలలు పని చేయాలి. ఏమొస్తాయి మాకు అందులో? ధర్మాన్ని నమ్మి ముందుకెళ్తాం అనుకున్న వాళ్ళకి మేము సాయం చేస్తాం. పిచ్చి పిచ్చిగా ఏదో యూట్యూబ్లో మన కామెంట్స్ ఉందని చెప్పి పెట్టడం కాదు. ముసుగు తొలగించి బయటికి రా. ఎవడు పెట్టించాడు నీ చేత? ఇప్పుడు మేము ఒక ప్లాన్ చూపెడుతున్నామండి. కర్నూలులో ఒక మంచి పెద్ద బాహుబలి మండువా లోగలు కట్టాం. అందులో పనిచేసే కార్పెంటర్ మేస్త్రి గారు, అయ్యా నేను ఒక ఎస్ఎఫ్టీలో ఇల్లు కట్టుకుంటాను, మేము మీరేమి ఇస్తాం ఏంటని అనగల, మీరు ఇల్లు కట్టుకుంటారా? కట్టుకుంటాను. దక్షిణంగా ₹5,000 ఇచ్చారు. ఆయనకి 1000 ఎస్ఎఫ్టీలో 3D చేసాము, 2D చేసాము. నమ్మి రండి, మేము కట్టుకుంటామని. వేరే వాస్తు సిద్ధాంతాలు, వేరే పట్టింపులు, 4-5 రకాల నాలెడ్జ్ని కలిపి కాదు. మిమ్మల్ని నమ్ముకుంటామయ్యా, మీరు చెప్పినట్టు కట్టుకుంటామయ్యా, రండి. డీటెయిలింగ్గా పనిచేయాలి. కొంతమందికి 2-3 వర్షన్స్కి ఇవ్వాలి, ఒక 25-30 కాన్ఫరెన్సెస్ పెట్టాలి. నీకు డీటెయిలింగ్ కావాల్సినప్పుడు యూ హ్యావ్ టు పే ఫర్ దట్. ఇప్పుడు చూపెడుతున్నటువంటిది మేస్త్రి గారికి ఇచ్చిన డిజైన్ అండి. ఇది మనం 3Dలో చేసాము. చూడండి, 3Dలో మనం చేసి ఈ రకంగా మనము ఆయనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చి తర్వాత మనం ఏం చేసామో తెలుసా? ఆయనకి ఇదిగోండి ఇలాగా ఒక 2Dలో చక్కగా కొలతలు, పారులు, ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి, పిల్లర్ల మధ్య స్థలాలు ఎంత, ఇవన్నీ మనం చేసి ఇచ్చామండి. 3D చూపెట్టిన తర్వాత ఓకే బాగుందంటే 2D చేసి పెట్టాము. దాంతోపాటు మేము ఒక ఆటోకాడ్ ఫైల్, డ్రాయింగ్ ఫైల్ ఇస్తాము. ఒకవేళ మీరు ఆ లోడ్ బేరింగ్ అని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే, కొంతమంది ఇంటీరియర్ ఆర్కిటెక్ట్కి వెళ్తారు, వాళ్ళు స్కెచ్అప్ ఫైలే డైరెక్ట్గా అడుగుతారు, వాళ్ళకి ఇస్తామండి మేము. చాలా పనులు చేయాల్సి ఉంటుందండి. ఒక రోజుతో ఏదో ప్లాన్ ఇచ్చామా అయిపోయే పని కాదు. లేకపోతే దొంగల్లాగా ప్లాన్ ఇచ్చేసి మేము ఊరుకొని ఉండవు అన్నమాట. మగోడి పని చేస్తాం మేము ఇక్కడ. మేము ఏది చేసినా కోటేశ్వర గారు మేంగా కామెంట్స్ పెట్టడం మంచిది కాదయ్యా. ఇప్పుడు ఈ మేస్త్రి గారి నెంబర్ కూడా ఛానల్లో పెడుతున్నాను. కావాల్సిన వాళ్ళు వారిని కన్ఫర్మ్ చేసుకొని మీరు ముందుకు రావచ్చు. మీరు నా స్థాయి ఇది, నేను తెచ్చుకుంటాను, నువ్వు ధర్మాన్ని నమ్మిరా, మేము చేసి పెడతాం.